ఇక్కడ మల్కాజ్గిరిలో ఈటెల రాజేందర్ గారు ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే గత తెలంగాణ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలు చూశారు. అండ్ కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ఎంపీగా పోటీ చేసి గెలిచినాడు. ఇక్కడ ఏమి అభివృద్ధి చేయలేరు, అది మల్కాజ్గిరి ప్రజలందరికీ తెలుసు. కాబట్టి అంతేకాకుండా ఈ మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి 6 గ్యారంటీల మీద అధికారంలోకి వచ్చి ఏ ఒక్క గ్యారంటీని కూడా అమలు చేయలేకపోతున్నాడు. ఒకటి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించినాడు, అది కూడా పూర్తిగా న్యాయం చేయలేకపోయినాడు దానికోసం. ఎందుకంటే చాలా బస్సులలో అవస్థలు చాలామంది ప్రజలు పడుతున్నారు. కాబట్టి ఇక్కడ ఏకగ్రీవంగా ఈటెల రాజేందర్ గారు ఎన్నికవుతున్నారు. ఇది బీజేపీకి కాంగ్రెస్తో కానీ మరియు బీఆర్ఎస్తో కానీ పోటీ ఏమాత్రం కాదు అని ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాం. ఇప్పుడు ఇదే మోడీని తిట్టిన ఈటెల రాజేందర్ ఇప్పుడు పొగుడుతుంటే మీకు ఏమనిపిస్తుంది? మాకు లోన్లు ఇప్పిస్తున్నాడు, దుకాణం పెట్టుకోనికే, మళ్ళా పింఛన్లు ఇస్తున్నాడు, అలా డబల్ బెడ్రూమ్లు ఇస్తున్నాడు. అదే మాకు కావాల్సింది. ఆయన మోడీ సాబ్ వస్తే మాకు ఇస్తున్నాడు, అది మాకు కావాల్సింది. ఈటెల రాజేందర్ వస్తాడు, మోడీ అన్ని మంచి పనులు చేస్తున్నాడు, గ్యాస్ ఇస్తున్నాడు, డబల్ బెడ్రూమ్లు ఇస్తున్నాడు, మళ్ళా పింఛన్లు కూడా ఎక్కువ చేస్తున్నాడు. 2000 పింఛన్ 4000 చేస్తున్నాడు. అంత మంచిగా వస్తాడు. ఇప్పుడు ఇంకా 12 తారీఖు ఎలక్షన్ ఉన్నాయి కదా, ఆయనే వస్తాడు. ఈటెల రాజేందరే, మోడీయే వస్తాడు. ఆయన వస్తే మాకు మంచిగా చేస్తున్నాడు. అట్లా అది మేము అనేది. ఈటెల రాజేందర్ గారిపై ఉంటాయా? ఉంటాయి. ఆయన మాకు పైసలు కూడా వేసిండు. అప్పుడు అది కరోనా అప్పుడు డబ్బులు కూడా వేసిండు. మంచిగానే గెలుపుతాడు, ఏం కాదు, గెలుపుతాడు మంచిగానే. ఇప్పుడు పింఛన్ కూడా 4000 పెంచుతాను అన్నాడు, ఇస్తాడు. మంచివాడే, గెలుపుతాడు. న్యాయం ఎక్కడ ఉంటే అక్కడనే ఉంటుంది. అది ఆ బహుమతి దయ, అది ఎట్లయినా వస్తాడు. ఈటెల రాజేందర్ గారిపై అభిప్రాయం ఏంటి? గెలుస్తారంటారా? గెలుస్తారమ్మా, తప్పకుండా గెలుస్తారు. బీజేపీ రావాలని మా ఆకాంక్ష. బీజేపీ వల్ల మీకు ఏమైనా అన్ని విధాల సౌకర్యం, రౌడీదం కానీ ఆడపిల్లలను అన్నీ కంట్రోల్ అయిపోయినాయి. పైన నరేంద్ర మోడీ, ఇక్కడ ఈటెల రాజేందర్ ఉండాలని మా దేవుని కోరుకుంటున్నాం. నరేంద్ర మోడీ గారి ఆశీస్సులు ఈటెల రాజేందర్ పైన ఉన్నాయంటారా? అంటే మొన్న మీటింగ్ కూడా వచ్చినప్పుడు కూడా కదా, పక్కపడి కూర్చుని పెట్టుకొని ప్రచారం చేసిండు. కన్ఫామ్. ఒకప్పుడు నరేంద్ర మోడీని తిట్టిండు కాబట్టి అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉండే ఆయనకి ఎన్నిపోటు ఓటు చేస్తే రాజకీయాలు బయటకు వచ్చేసి గత్యంతరం లేక బీజేపీలోకి వస్తే నేను పైకి వస్తానని ఒక పట్టుదలతో ఆకాంక్షతో ముందుకు వచ్చేసాడు. కేటీఆర్ చేసిన మోసం, కేసీఆర్ చేసిన మోసానికి ఒక మంచి వ్యక్తి ఈటెల రాజేందర్. చాలా మంచి వ్యక్తి, సున్నితమైన మనిషి. ఆయనకు దేశాలు పట్టింపులు పగలు ఉండవు, ఎప్పుడు నవ్వుతూనే పోతాడు ముందుకు. అలాంటివన్నీ వీళ్ళిద్దరు కలిసి తీసేసినందుకు తగిన శాస్త్రం జరిగి తీరుతుంది. బీజేపీ పక్క. కేంద్రంలో మోడీ ఉన్నాడు, ఆయన కరెక్ట్ పనిచేస్తున్నాడు, అన్నిటికీ మంచి అందుబాటులో ఉన్నాడు. కాబట్టి ఈటెల రాజేందర్ కంపల్సరీ వస్తాడు. ఇప్పుడు ఈటెల రాజేందర్ పైన ప్రచారంపై మీ అభిప్రాయము? మల్కాజ్గిరిలో ఈటెల రాజేందర్ నేను చెప్తున్నా కదమ్మా, ఆయన అందుబాటులో ఉంటాడు, మనకు ఉద్యమకారుడు, అన్నిటికీ అందుబాటులో ఉంటాడు. కాబట్టి కంపల్సరీ మనకు ఈటెల రాజేందర్ కావాలి. మోడీ ఆశీస్సులు ఉన్న ఈటెల రాజేందర్ ఏమైనా ఉన్నాయంటారా? 100% మోడీతోని ఈటెల రాజేందర్ ఉన్నది, అన్నిటికీ అందుబాటులో ఉన్నది. కాబట్టి ఏది కానీ మోడీ మనకు అందిస్తున్నాడు. ఇక ముందు కూడా ఆయన ఉంటేనే అన్నిటికీ బాగుంటుంది. ఇప్పుడు మల్కాజ్గిరిని బీజేపీ డెవలప్ చేస్తుందంటున్న ఈటెల వ్యాఖ్యపై మీ అభిప్రాయం? చేస్తాడమ్మా. ఇప్పుడు మనకు కేంద్ర మంత్రి మన తెలంగాణలో ఉన్నాడు కాబట్టి 100% ఈటెల రాజేందర్ చేస్తాడు. మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీలో ఈటెల గారు గెలుస్తారు, తప్పక గెలుస్తారు. సెంట్రల్లో ఏది వస్తుంది అనుకుంటున్నారు? సెంట్రల్ రా మనకు మూడే గెలుస్తాడు. మా గెలవాలి. మా తండ్రి, ఆయన మా తండ్రి ఇంటికి పెద్ద దిక్కు. అప్పుడేమో అద్వానీ, వాజ్పేయి, ఇప్పుడు మోడీ. మాకు మా కుటుంబానికి పెద్ద దిక్కే మోడీ రావాలి. ఆశీస్సులతో ఈటెల గారికి ఉన్నాయంటారా? అవేం లేవు.
కనీసం ఏం లేని కట్టం లేని ఈటెల రాజేందర్ అన్న గెలుస్తాడు, కంపల్సరీ గెలుస్తాడు. ఆయన పోటీ కాంగ్రెస్ బీజేపీ మధ్య ఏ ఉన్నా ఈటెల రాజేందర్ అన్న గెలుస్తాడు. మాకు నమ్మకం ఉంది, మేము గెలిపిస్తాము. రోజు తిరుగుతున్నాం, ఎండల కానక ఏదనక తిరుగుతున్నాం, గెలిపిస్తాం మేము. ప్రచారంపై మీ అభిప్రాయం ఏంటి? ప్రచారం మంచిగా జరుగుతుంది, ఇప్పుడైతే బాగా జరుగుతుంది. ఏదైనా సరే పాండవులు ఎట్లా ఉన్నారో, ఎన్ని ఆటంకాలు వచ్చినా పాండవులు ఎట్లా ఉన్నారో ఒడ్డు డొలకకుండా మేము కూడా అట్లనే ఉన్నాం అయ్యా, మేము కూడా అట్లనే ఉన్నాం. మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీలో పక్కా ఈటెల రాజేంద్ర అన్న గెలుస్తాడు, పక్కా గెలుస్తాడు. మాకు బీజేపీ కావాలని చూస్తున్నామండి. ఎందుకంటారంటే ఆయన కొన్ని పనులు మస్తు చేసిండు. మళ్ళీ ఈ వీళ్ళు వాళ్ళు మమ్మల్ని ఎంత వ్యతిరేకం ఇచ్చినా సరే కానీ మేమైతే ఏమి ఇది చేసుకుంటలేము. మాకు మోడీ కావాలనే చాలా ఇది చేస్తున్నాము. ఆయన గురించి కొంచెం ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే కానీ ఎదుర్కొని తిరుగుతున్నాం మేము ఆయన గురించి. మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీకి వస్తే ఈటెల రాజేందర్ గారు బరిలో ఉన్నారు. అవును. వారిపై మీ అభిప్రాయం ఏంటి? ఇక ఆయన కూడా కొన్ని పనులు చేసిండు కదండి, కొన్ని పనులు చేసిండు. ఆయన కూడా మాకు మద్దతు ఇస్తుండు కాబట్టి ఆయన కావాలని కోరుకుంటున్నాం మేము. బీజేపీకి ఉన్న బలాలు ఏంటి? ఇక ఉన్న బలాలంటే అందరి పేదలను గరీబులను అందరిని చూస్తున్నాడు కదా, దాని గురించి మేము అందరము పాటుపడుతున్నామండి. మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీకి వస్తే ఈటెల రాజేందర్ గారు ఉన్నారు, వారిపై మీ అభిప్రాయం ఏంటి? అతను చాలా మంచోడు, ఎందుకంటే అతను చాలా మంచి పనులే చేశాడు. ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో గొడవలు అయినప్పుడు ఎవ్వరు కూడా ముందుకు రాలేదు. తినే ప్రత్యేకించి పోయి అక్కడ గొడవలను సాల్వ్ చేసి ఎవరిది సమస్య రాకుండా అందరినీ అంటే ఒకరికి సపోర్ట్ ఇచ్చి ఒకరికి సపోర్ట్ లేకుండా మాట్లాడలే, ఇద్దరికి కలిపి న్యాయం చేశాడు. బీజేపీకి ఉన్న బలాలు ఏంటి? బలాలంటే మంచితనము అంటే మంచి అండ్ బీజేపీ అంటేనే మంచి. దేనికైనా మంచికైనా చెడు అనేది ఎవరికి ఉండదు. మేము ఇప్పుడు ఇంత కష్టపడి ఇంట్లో అన్ని చేసుకొని వస్తున్నామంటే కేవలం ఒక బీజేపీ, మోడీ, ఈటెల రాజేందర్ గురించే వస్తున్నాం తప్ప ఇంత కష్టపడి డ్యూటీ చేస్తే కూడా మాకు డబ్బులు వస్తాయి, కానీ మేము డబ్బులు కూడా ఏం తీసుకోం. ప్రేమ కొద్దీ చేస్తున్నాం, అంటే నమ్మకం, మా పార్టీ, మా దేశం, మోడీ అంతా చేస్తున్నాడు అంటే మేము కూడా చెయ్యాలి కదా. మాకు చేతనంత వరకు ఎంతో కొంత చేస్తున్నామని ఒక చిన్న ఉడత భక్తిలాగా చేస్తున్నాం తప్ప మేము చేసేది పెద్ద ఏమీ లేదు తను చేసే దాంట్లో. బీఆర్ఎస్ బలపడిన బీజేపీ పుంజుకోవడాన్ని మీరు ఎలా చూస్తారు? మేమైతే చాలా చేస్తున్నాం, ఎందుకంటే మేము కొన్ని గల్లీలలో వెళ్తూ ఉంటే మమ్మల్ని కూడా కొంతమంది ఎన్నో అంటున్నారు, అయినా కానీ మేము టేక్ ఇట్ ఇచ్చి దేవుడి పేరు చెప్పి బతుకుతున్నారు, దేవుడు చేసి ఓట్లాడుకుంటారు అంటే మేము అట్లా ఏం చేయము. ఎందుకంటే వాళ్ళకి తెలుసు కదా, ప్రజలకు ఇప్పుడు ముందట్లాగా లేరు, అన్నీ తెలుస్తున్నాయి. కొంచెం టైం పట్టింది అంతేగాని ఇంకా టైం పడుతుంది. దానికోసమే తప్ప డబ్బుల కోసమో పేరు కోసమో దేవుడి పేరు చెప్పడం, దేవుడు అందరికీ ఒకటే, మాకు ఈ దేవుడు ఆ దేవుడు అంతా ఒకటే, అందరు కలిసి ఉండాలి, అందరూ మంచిగా ఉండాలి. ఒక చెరువుకి 4 దిక్కులు ఉంటాయి, ఏ దిక్కును వెళ్ళినా కానీ నీరు కోసం వెళ్తారు, తాగడానికే తెచ్చుకుంటారు తప్ప మేము కూడా మా పార్టీ గెలవాలి, మా ఉండాలనే తప్ప అందరూ బాగుండాలని తప్ప మా వాళ్ళు బాగుండాలి, వాళ్ళు బాగుండొద్దు, మా పట్టే ఇట్లా మేమే అట్లా ఏమీ ఉండదు.